ఇక్కడ నేను చూపిస్తున్న హెయిర్ గ్రోత్ సిరమ్ని అలాగే హెయిర్ గ్రోత్ షాంపూని వారానికి 2 సార్లు కంటిన్యూగా మీరు వాడుతున్నట్టయితే జుట్టు రాలదు, అలాగే జుట్టు విపరీతంగా పెరగడానికి ఈ 2 కూడా చాలా చక్కగా సహాయం చేస్తాయండి. మరి మీరు జుట్టు పెంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసుంటారండి. అవన్నీ పక్కన పెట్టి నేను చెప్పినట్టు వారంలో 2 సార్లు వాడి చూడండి. వాడిన 1 వీక్లోనే మీ జుట్టు పైన రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పవర్ఫుల్ రెమెడీని తయారు చేసుకోవడానికి ఆవాలు తీసుకోవాలండి. ఆవాలు మనం ఎక్కువగా వంటల్లో వాడతామండి. మరి వంటల్లో వాడే ఆవాల్ని జుట్టు కేర్కి వాడడం ఏంటి అని మీరు అనుకోవచ్చండి. మన హెయిర్ కేర్కి వాడడం వల్ల మన జుట్టుని చాలా బలంగా దృఢంగా ఉంచుకోవచ్చండి. ఆవాల్ని వాడవలసిన విధంగా మన జుట్టుకు వాడితే జుట్టు రాలే సంఖ్యను తగ్గించుకోవచ్చు. ఆవాల్లో ఎన్నో మంచి విటమిన్స్, ఖనిజాలు ఉన్నాయండి. అలాగే వీటిలో ఉండే ఒమేగా 3, ఒమేగా 6 యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఆవాలే కాదండి, ఆవాల నూనెకి కూడా చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉందండి. మరి ఆవాల నూనె మనం వారంలో 2 సార్లు మన జుట్టుకు వాడడం వల్ల మన తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతుంది. జుట్టు నల్లగా, ఒత్తుగా, షైనీగా పెరగడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. వెడల్పుగా కొంచెం మందంగా ఉండే కడాయి తీసుకుని కడాయిని స్టవ్ పైన పెట్టుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. కడాయి కొంచెం వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలని యాడ్ చేసుకుందాము. ఈ ఆవాల్ని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక 1 నిమిషం పాటు ఈ ఆవాల్ని వేయించుకుంటే సరిపోద్దండి. స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి వేయించుకున్న ఆవాలను తీసుకుందామండి. ఆవాల్లో విటమిన్ ఈ ఉంటుందండి. ఇది చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందండి. ఇది హెయిర్ ఫాలికల్స్ ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో చాలా చక్కగా వర్క్ అవుతుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం చాలా పుష్కలంగా ఉన్నాయండి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో చాలా చక్కగా వర్క్ అవుతాయండి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక 4 రెబ్బలు కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని వేపుకోవాలండి. కరివేపాకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా కొద్దిసేపు ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా వేయించుకోవాలి. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్ జుట్టు పెరుగుదలను చాలా బాగా ప్రోత్సహిస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు నివారించి జుట్టు నల్లగా, ఒత్తిగా, షైనీగా మెరిసిపోవడానికి కరివేపాకు చాలా బాగా వర్క్ అవుతుందండి. కరివేపాకుని ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకోవాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు ఆకులను కూడా ఇందులో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, చాలా ఈజీగా మనకి ఇది పౌడర్ అనేది అయిపోయిందండి. ఇలా మనం ఎక్కువ క్వాంటిటీలో ఈ పౌడర్ని తయారు చేసుకుని ఒక మూతన్న డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది ఏం పాడవదో, మన జుట్టుకు వాడుకునే ప్రతిసారి కూడా కొంచెం కొంచెంగా ఈ పౌడర్ని తీసుకుని మన జుట్టుకు అయితే వాడుకోవచ్చు. మూత పెట్టేసుకుని రూమ్ టెంపరేచర్లో ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంచుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ పౌడర్తో హెయిర్ సిరమ్ని అయితే తయారు చేసుకుందామండి. ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు రైస్ తీసుకోవాలండి. నేనైతే ప్రత్యేకంగా రైస్ వాటర్ని తయారు చేసి చూపిస్తున్నాను. మీరైతే ప్రతిరోజు రైస్ వండుకుంటారు కదా, రైస్ వండుకునేటప్పుడు రైస్ వాటర్ని తీసుకుని పక్కకు పెట్టుకుంటే సరిపోద్దండి. ఫస్ట్ మనం రైస్ కడిగేటప్పుడు కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్ని పక్కకు తీసేసుకోవాలండి. తర్వాత కడిగిన నీళ్ళని అయితే మన జుట్టుకు వాడుకోవాలి. ఇలా మనం చేతితో కొద్దిసేపు ప్రెస్ చేసినట్టయితే రైస్లో ఉండే విటమిన్స్, పోషకాలన్నీ కూడా మనకి రైస్ వాటర్లోకి అయితే రిలీజ్ అవుతాయండి. రైస్ వాటర్లో ఉండే అమైనో ఆమ్లాలు హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్ క్వాలిటీని పెంచుద్ది. జుట్టు స్పీడ్గా పెరగడానికి రైస్ వాటర్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం ఇలా కడుక్కున్న రైస్ వాటర్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. చైనాలో ఉండే పువాంగ్ అనే గ్రామంలో అక్కడ ఉండే లేడీస్ అందరూ కూడా రైస్ వాటర్ని వాడి వాళ్ళ జుట్టుని అయితే చాలా వేగంగా పెంచుకున్నారండి. రైస్ వాటర్తో 2 రకాల పవర్ఫుల్ రెమెడీస్ని తయారు చేసుకుని మన జుట్టుకు అయితే వాడాలి. అది ఏ విధంగా వాడాలో చూద్దాము. మీడియం సైజులో ఉండే ఒక చిన్న ఉల్లిపాయని తీసుకుని ఉల్లిపాయ పైన ఉండే పొట్టు మొత్తం తీసేసుకుందామండి. ఇది హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు రాలిపోయి మన తల మాడి భాగం ఎంత పలచగా ఉన్నా గానీ పలచగా మారిపోయిన చోట్లో జుట్టు ఒత్తుగా దృఢంగా పెరగడానికి ఉల్లిపాయ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మరి ఎవరైతే బట్టతల ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చక్కని పరిష్కారం అండి. మనం చాలా రకాల షాంపూస్లో చూస్తామండి, అలాగే చాలా రకాల సిరమ్స్లో కూడా చూస్తాము. ఎక్కువగా ఉల్లిపాయను అయితే వాడతారండి. బయట దొరికే ప్రొడక్ట్స్ మన జుట్టుకు వాడడం కంటే ఇలా నేచురల్ పద్ధతిలో మన జుట్టుకి తయారు చేసుకుని వాడుతున్నట్టయితే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇలా దంచుకున్న ఉల్లిపాయని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి రైస్ వాటర్ని సగం తీసుకుందామండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, రైస్ వాటర్తో 2 రకాల రెమెడీస్ని అయితే తయారు చేయాలని.
ఫస్ట్ రెమెడీకి సగం తీసుకుందాము, సెకండ్ రెమెడీకి సగం ఉంచుకుందామండి. రైస్ వాటర్ తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఈ పొడి అంతా కూడా రైస్ వాటర్లో కలిసేటట్టుగా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకుందాము. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఉల్లిపాయని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టేసుకుని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇలా మనం 1 గంట పాటు దీన్ని బాగా నానబెట్టాలండి. వీటిలో ఉండే పోషకాలన్నీ కూడా మనకి వాటర్లోకి రిలీజ్ అవుతాయండి. ఇది మరింత శక్తివంతమైన హెయిర్ సిరం కింద అయితే తయారవుద్దండి. మీకు ఇంకా టైం ఎక్కువగా ఉంటే ఇంకొక గంటన్నర లేదా 2 అవర్స్ పాటు నానబెట్టుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదండి. ఈ సిరం వాడడం వల్ల జుట్టు చివరలో చీట్లిపోయే ప్రాబ్లం తగ్గిస్తుందండి. జుట్టు పొడిబారిపోకుండా జుట్టుకి తేమను అందించి జుట్టు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి చాలా చక్కగా సహాయం చేస్తాయండి. ఎంత డబ్బులు పెట్టి కొందామన్నా కానీ ఇంత పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ సిరం అయితే మీకు దొరకదండి. ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకుని హెయిర్ రూట్స్ మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే ఇలా ఒక కాటన్ తీసుకుని కాటన్ని ఇందులో డిప్ చేసి హెయిర్ రూట్స్కి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది రూట్స్ మొదల నుంచి చివరి వరకు అప్లై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మన హెయిర్కి అప్లై చేయడం వల్ల జుట్టు కుదులికి మంచి రక్త ప్రసరణ అందుద్ది. అలాగే స్కాల్ప్ మీద ఉండే మట్టి మురికి తొలగిపోవడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మొండి చుండ్రు నివారించడంలో సహాయం చేస్తుంది. ఇది ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కంట్రోల్ చేసి హెయిర్ని వేగంగా పెంచడంలో చాలా బాగా సహాయం చేస్తుందండి. 1 గంట పాటు ఈ సిరంని మీ తలపై ఉంచిన తర్వాత ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుని షాంపూ చేయాలండి. ఇప్పుడు నేను ఒక షాంపూని తయారు చేస్తానండి. ఆ షాంపూని మీరు వాడాలి. రైస్ సిరంని మన జుట్టుకి అప్లై చేసుకుని 1 గంట ఉంచిన తర్వాత మన జుట్టుకి షాంపూని ఏ విధంగా చేయాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ రైస్ వాటర్ ఉంచాం కదండి. ఇప్పుడు ఈ రైస్ వాటర్ లో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకుందాము. మీరు ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా వాడుకోవచ్చండి. కాఫీ పౌడర్ లో కెఫిన్ అనే పదార్థం ఉంటుందండి. ఇది జుట్టుకి చాలా మంచి మేలు చేస్తుంది. వాతావరణంలోని పొల్యూషన్ వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి. ఇది హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాలికల్స్ ని దృఢంగా బలంగా ఉంచుతుందండి. ఇది తెల్ల జుట్టు రాకుండా మన జుట్టు అంతా కూడా మంచి షైనీగా నల్లగా అందంగా ఒత్తుగా పెరగడానికి కాఫీ పౌడర్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. 1 స్పూన్ షాంపూని యాడ్ చేసుకుందామండి. మీరు ఏ బ్రాండ్ షాంపూనైనా వాడుకోవచ్చు. కొంచెం కెమికల్ తక్కువ ఉండే షాంపూని తీసుకుని మన జుట్టుకు వాడితే చాలా మంచిదండి. షాంపూని యాడ్ చేసుకుని ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఈ విధంగా షాంపూని తయారు చేసుకుని వాడడం వల్ల మన జుట్టుకి ఎంతో మంచిదండి. షాంపూలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ని తగ్గించడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే మన హెయిర్ అంతా కూడా చక్కగా కాంతివంతంగా మెరిసేటట్టుగా చేయడంలో ఈ షాంపూ అయితే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. దీన్ని మనం ఏ విధంగా తలస్నానం చేయాలంటే ఫస్ట్ అయితే మనం హెయిర్ గ్రోత్ సిరం అయితే మన జుట్టుకు అప్లై చేసుకున్నాం కదా, అది అప్లై చేసుకుని 1 అవర్ పాటు మన తలపైన ఉంచిన తర్వాత ఫస్ట్ మన జుట్టు అంతా కూడా ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షాంపూని మన తలపైన కుంకుడు రసం పోసుకుంటున్నట్టుగా పోసుకుంటూ మన తల భాగం మొత్తం నెమ్మదిగా వేళ్లతో రుద్దుకోవాలండి. ఇలా రుద్దడం వల్ల మన తలలో ఉండే మట్టి మురికి తొలగిపోతుంది. ఎప్పటి నుంచో వేధిస్తున్న చుండ్రును తొలగించుకోవచ్చు. మన స్కాల్ప్ అంతా కూడా హెల్తీగా ఉంచడంలో ఈ షాంపూ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. మీ జుట్టుని ఒత్తుగా దృఢంగా పెంచుకోవచ్చు. ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ కంట్రోల్ చేయడానికి ఇది చాలా అద్భుతమైన రెమెడీస్ అండి. నేను చెప్పినట్టు వారానికి 2 సార్లు మీ జుట్టుకు వాడుతున్నట్టయితే 2 వీక్స్ లోనే మీ జుట్టు పైన చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.